హై అందరికీ చాలా డేస్ తర్వాతకి మళ్ళీ మన లంచ్ బాక్స్ సిరీస్కి వచ్చేసాము. సో ఈరోజు బాబుకి నేనైతే ఏమేమి ప్లాన్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. సో మార్నింగ్ అయితే నేను ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారాలి కదా, డైరెక్ట్గా హాట్గా ఉన్నది మనం బాక్స్లో పెట్టేస్తే ఖరాబ్ అయిపోతుంది. ఈరోజు నేను లంచ్కి అయితే గ్రీన్ పీస్ విత్ బ్రోకలీ కాంబినేషన్తో చేస్తున్నానండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియను, బ్రోకలీని జస్ట్ హాట్ వాటర్ నుంచి తీసాను, బాయిల్ చేసుకోలేదు. అండ్ గ్రీన్ పీస్ కూడా నేను బాయిల్ చేసుకునేవి ఏం కాదు, అవి ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ ఉంటాయి. ఆయిల్లో వేగితే ఒక రకంగా ఉంటుంది, మనము బాయిల్ చేసిన ఒక రకంగా ఉంటుంది. మీకు ఎలా కుదిరితే అలా వేసుకొని కుక్ చేసిన రైస్ వేసి సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని బేసిక్ స్పైసెస్, పెప్పర్, అలాగే మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేదంటే నేనైతే రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆర్గాను మంచి డైజెషన్ అవుతుందని వేస్తున్నాను. తర్వాతకి సాల్ట్, ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్గా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే మనము క్యాలీఫ్లవర్ తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేయండి. నేను ఒక మీడియం సైజు పొటాటో, క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాను. ఎక్కువ స్పైసీగా బాగోదండి, కొంచెం చీజ్ తురిమేసాను, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పరు, ధనియా పౌడర్. ఎక్కువ స్పైసీ అవసరం లేదు, మైల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ తినని పిల్లలకి ఈ విధంగా ఆలు విత్ క్యాలీఫ్లవర్ తోటి టిక్కా లాగా చేసేయండి. సో చూసారు కదా, నేను ఏ ఫ్లోర్ ఏం వేసుకోలేదు. కొంచెం మీరు అంటే వాటర్ అంతా తీసి మ్యాష్ చేసుకున్నాను కాబట్టి మనకి ఏమి తడిగా ఉండదు. ఇన్ కేస్ మీకు ఏమైనా కొంచెం వెట్గా ఉంటే ఒక వన్ స్పూన్ వరకు అయితే రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోర్ అలా వేసుకోండి. ఈవెన్ మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, జస్ట్ బైండింగ్ కోసం అంతే. నేనైతే వాటర్ అంతా లేకుండా చేశాను కాబట్టి ఈజీగా వచ్చేసింది. చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా కొద్దిగా ఆయిల్తో టిక్కా షేప్ లాగా చేసుకోండి. మంచిగా గోల్డ్ కలర్ అయితే ఎంత మంచి టేస్ట్ వస్తుంటుంది. పొటాటో వేసాం కాబట్టి మనము మంచి టేస్ట్ వస్తుంది. మీకు పొటాటో వేయడం ఇష్టం లేకపోతే స్వీట్ పొటాటోనైనా వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా గోల్డ్ కలర్ 2 సైడ్స్ అయిన తర్వాతకి ఇంకా తీసేయడమే, చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ టిక్కా. ఒక్కసారి ట్రై చేయండి, ఓకే. ఇంకా నేనైతే ప్యాక్ అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్కి. సో రైస్ కూడా మంచిగా బ్రోకలీ, గ్రీన్ పీస్, ఇప్పుడు చలికాలం కదా, గ్రీన్ పీస్ చాలా మంచిగా వస్తాయి. అంటే కొంచెం లోపల సీడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఎవ్రీ సీజన్ వస్తుంది, సీజన్ లెస్ అప్పుడు ఏంటంటే కొంచెం అంటే చిన్నగా ఉంటాయి సీడ్స్, ఇప్పుడు పెద్దగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, మంచి ప్రోటీన్ అన్నట్టు ఈ సీడ్స్లో. సో ఈ విధంగా నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే క్యాలీఫ్లవర్ టిక్కా, లంచ్కి అయితే బ్రోకలీ విత్ గ్రీన్ పీస్ కాంబినేషన్తో చేసి పెట్టేశాను. చాలా డేస్ తర్వాతకే కదా, ఇంకా మిడ్ స్నాక్ ఏం పెట్టలేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువనే చేశాను కాబట్టి ఓకే.